దోస విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అంటే మీకు ఇష్టమేనా? నాకైతే చాలా ఇష్టం. ఈరోజు చికెన్ కర్రీ చేశాను. అందుకే ఇంక సాయంత్రం టిఫిన్ కోసం అని చెప్పి దోస వేసుకున్నాము. దోస బెటర్ది ఏముంది, అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపించేస్తాను. అలా అని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదులేండి, జనరల్ గానీ ఎప్పుడు చేసేటట్టే చేస్తున్నాను. నేను ఈ కర్రీలో వేసిన ఒక్క గరం మసాలా పేస్ట్ ఉంటే చాలు, బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ముందుగా ఆయిల్లో ఆనియన్స్ వేయించుకొని, ఆనియన్స్ అన్ని మగ్గిపోయిన తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా బాగా మగ్గించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకునే చికెన్ అంతా వేసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అంతా వేసేసుకొని బాగా కలిసిలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకుంటే చికెన్ లోంచి ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ లోపు నేను ముందు చెప్పిన గరం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్క్రీన్ మీద చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్ లో బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర మసాలా నూరుకోవడానికి ఇలా ఉంటే కనుక ఇందులో నూరండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసే లోపు చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోతుంది. ఆ తర్వాత చికెన్ ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఓ 5 నిమిషాలకి కూర ఇలా బాగా ఉడుకుతున్న టైంలో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ వేసేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ కూర దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలిపేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.